హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈ డీసీసీబీ స్టాఫ్ అసిస్టెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ పడిందో దాంట్లో 120+ ఎలా స్కోర్ చేయాలో నేను మీకు క్యాలిక్యులేషన్తో పాటు చూపిస్తానండి. స్కిప్ చేయకండి, లాస్ట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో ఎంత స్కోర్ చేయాలో అన్ని డీటెయిల్గా క్యాలిక్యులేషన్ వేసి మరీ చూపించిన మీకు. కంపల్సరీగా లాస్ట్ దాకా చూడండి, లేకపోతే మీరే లాస్ అవుతారు. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ పార్ట్ ఏముంటుంది, ఇవన్నీ టైం బౌండ్ అండి. టైం బౌండ్ అంటే సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, సపరేట్ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఓపెన్ అయ్యేది ఏది, జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ దాని తర్వాత అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్. దాని తర్వాత ఈ 20 minutes అయిపోయిన తర్వాతనే ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ 30 minutesలో ఉంటుంది. ఈ ఇంగ్లీష్ 30 minutes తర్వాత రీజనింగ్ అబిలిటీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్లో న్యూమరికల్ అబిలిటీ అనేది ఉంటుంది. అన్నిటికీ సపరేట్ సెక్షనల్ టైమింగ్స్ ఉంటుంది. సపరేట్ సెక్షనల్ టైమింగ్ ఉందంటే దాని మీనింగ్ ఏంది, సెపరేట్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మీరు పక్కాగా దీంట్లో క్వాలిఫై కావాలా, దీంట్లో సపరేట్ క్వాలిఫై కావాలా, మళ్ళీ 160లో ఓవరాల్ కూడా క్వాలిఫై కావాలి. గుర్తుపెట్టుకోండి, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మీరు ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయ్యి సెక్షనల్ కట్ ఆఫ్లో పోతే అది పోయినట్టే అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. జనరల్ అవేర్నెస్లో 30 questions వస్తాయి, 30 marks, 1 mark ఈచ్. అన్ని 1 mark అండి అన్ని క్వశ్చన్స్. క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 questions, 10 marks. ఇంగ్లీష్ 40 questions, 40 marks. రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీ 40 marks ఈచ్. మొత్తం 160 questions, 160 marks అండి. 2 hours టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ ఎట్లా చూద్దాం, ఏవేవి అటెంప్ట్ చేయాలని. ఇంగ్లీష్లో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ ప్యాసేజెస్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటారు కదా, ప్యాసేజెస్ కంపల్సరీ 10 marks వస్తాయండి. పక్కాగా 2 passages అనేవి వస్తాయి. ఇది మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇది మళ్ళీ సింగిల్ ఎగ్జామినేషన్ అండి, 1 single ఎగ్జామినేషన్. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి రిక్రూట్మెంట్ కాలేదు. పక్కాగా 2 level ఎగ్జామినేషన్ అనేది ఉండే. 2012లో స్టార్ట్ అయిన రిక్రూట్మెంట్ నుంచి ఈ మొన్న రీసెంట్గా 2022లో అయిన రిక్రూట్మెంట్ దాకా 2 level ఎగ్జామినేషన్ ఉండే. ఐదర్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డీసీసీబీ దాంట్లో ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఐబీపీఎస్. ఎందుకు, ఐబీపీఎస్ ఎగ్జామ్ అన్ని స్టేట్స్ వాళ్ళు రాస్తారు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు. పోస్ట్ సెండ్ ఉంటే తక్కువ ఉంటాయి. ఈ డీసీసీబీ ఓన్లీ డిస్ట్రిక్ట్ వాళ్ళు, మన స్టేట్ వాళ్ళే రాస్తారు కాబట్టి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఇది మిస్ చేసుకోకండి. మంచి కెరీర్ చాలా బాగుంటుంది డీసీసీబీలో. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. క్లోజ్ టెస్ట్ 5 marks కంపల్సరీ అండి. 5 marks కంపల్సరీ వస్తాయి. ఎర్రర్ డిటెక్షన్ మీకు ఒకవేళ గ్రామర్ తెలిస్తే ఫస్ట్ అటెంప్ట్ చేయండి, లేకపోతే ఈ ఎగ్జామ్లో లాస్ట్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఏం అటెంప్ట్ చేయాలా, ఫస్ట్ మీరు రీజనింగ్ ఈ ప్యాసేజెస్ అనేది అటెంప్ట్ చేయాలి. 10 marks వచ్చేస్తాయి మీకు. క్లోజ్ టెస్ట్ నెక్స్ట్ 5 marks వచ్చేస్తాయి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అండి, థర్డ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ 5 marks అండి. 5 marks పక్కా వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 marks పక్కా వస్తాయి. పారాజంబుల్స్ 5 marks పక్కా వస్తాయండి. మిగతాయి వొకాబులరీ బేస్డ్ ఉంటుంది, అది మీరు లాస్ట్లో అటెంప్ట్ చేయాలా. ఈ ఎర్రర్ డిటెక్షన్ కూడా లాస్ట్లో అటెంప్ట్ చేయాలి. ఒకవేళ మీకు గ్రామర్ మంచిగా వచ్చి ఉంటే యూ కెన్ అటెంప్ట్ అండి. నేను అందరినీ బేస్ చేసుకొని చేస్తున్నా కాబట్టి వీడియో. ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, దాని తర్వాత క్లోజ్ టెస్ట్, దాని తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్. దీంట్లోనే మీకు 30+ స్కోర్ వచ్చేస్తాయండి. 30+ స్కోర్ మీకు దీంట్లోనే వచ్చేస్తుంది. నేను సపరేట్ క్యాలిక్యులేషన్ షీట్ లాస్ట్లో పెట్టిన, దాంట్లో చూద్దాం. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ అండి. పక్కాగా 2 puzzles వస్తాయి, 2 సీటింగ్ అరేంజ్మెంట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ 2 times ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన కాబట్టి చెప్తున్నా అండి. 2 puzzles, 2 సీటింగ్ అరేంజ్మెంట్ వస్తుంది. ఎన్ని మార్క్స్, 20 marker వస్తుంది. మీరు కనుక ఈ పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ని స్ట్రాంగ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎగ్జామ్లో చాలా ఎడ్జ్ ఉంటుందండి. వేరే ఆస్పిరెంట్స్ కన్నా ఎగ్జామ్లో చాలా స్కోర్ చేయగలుగుతారు మీరు. ఇంతకుముందు ఈ స్ట్రాటజీ వీడియోని తీసిన నేను, అది ఒకవేళ కావాలంటే చూడండి. ఎట్లా పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా అటెంప్ట్ చేయాలా, ఎట్లా అప్రోచ్ కావాలని నేను అన్ని క్లియర్గా చెప్పిన ఆ వీడియోలో. కావాలంటే ఆ స్ట్రాటజీ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ సిలాజిజమ్స్ అండి. 5 marks కంపల్సరీ. బ్లడ్ రిలేషన్ ఫస్ట్ అటెంప్ట్ చేయొద్దు, చెప్తున్నాను కదా. బ్లడ్ రిలేషన్ అనేది అటెంప్ట్ చేయొద్దు ఫస్ట్. కోడింగ్ డీకోడింగ్ వస్తే, లేకపోతే ఇన్ఈక్వాలిటీస్ వచ్చినా 5 marks అండి. కోడింగ్ డీకోడింగ్ అని వస్తుంది, లేకపోతే ఇన్ఈక్వాలిటీస్ అని వస్తుంది, అది 5 marker కంపల్సరీ. ఇది మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ కూడా వస్తుందండి.
అర్థమవుతుందా? ఇన్పుట్ అవుట్పుట్ కూడా వస్తుంది. డైరెక్షన్ డిస్టెన్స్ 2 to 3 మార్క్స్ వస్తాయండి. ఈ లాజికల్ రీజనింగ్ అనేది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. అవి లాస్ట్లో అటెంప్ట్ చేయండి. లాస్ట్ అటెంప్ట్ మొత్తం ఇవి అయిపోయినాక, పజిల్స్ అయిపోయినాక, సిలాజిజమ్స్ అయిపోయినాక, కోడింగ్ డీకోడింగ్, ఇన్పుట్ అవుట్పుట్, డైరెక్షన్ డిస్టెన్స్ ఇవన్నీ అయిపోయినాక మీకు టైం ఉంటే బ్లడ్ రిలేషన్ అటెంప్ట్ చేయండి. దాని తర్వాత లాజికల్ రీజనింగ్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ పజిల్స్ అండి మెయిన్గా. ఇది కనుక మీరు మంచిగా తొందరగా టైంలో చేసేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. మీకు ఎట్లా అప్రోచ్ కావాలో స్ట్రాటజీ వీడియోలో చెప్పిన. ఎందుకు అంత స్ట్రాటజీ వీడియోలో చెప్పినాను, ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఇది కనుక ఏదైనా మిస్టేక్ అయితే పజిల్లో ఎగ్జామ్ పోతుందండి. నేను ఆల్రెడీ చాలాసార్లు అట్లా ఫేస్ చేసిన నేను. అందుకే మీరు కూడా అట్లా నా లెక్క కావద్దు. స్టార్టింగ్లో నేను కూడా చాలా పజిల్స్లోనే ఇస్తుండే, ఎగ్జామ్ కూడా పోతుండే. దాని తర్వాత ఎట్లా అప్రోచ్ కావాలో నేను నా స్ట్రాటజీలో ఎట్లా ఫాలో అయినా మీకు ఈ స్ట్రాటజీ వీడియోలో చెప్పిన. దాని తర్వాత నాకు పజిల్లో ఎన్ని పజిల్స్ వచ్చినా, ఎన్ని సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చినా 20కి 20 వచ్చేస్తుండే నాకు. ఆ స్ట్రాటజీ వీడియోలో ఉంది చూడండి. ఇందులో కనుక చిన్న మిస్టేక్ అయినా, మీకు పజిల్లో చిన్న మిస్టేక్ అయితే మీకు ఆన్సర్ అయితే ఉంటుంది, మీకు అరేంజ్మెంట్ అవుతుంది, కానీ క్వశ్చన్లో ఆప్షన్ కనిపించదు. ఆ క్వశ్చన్లో ఈ ఆప్షన్స్ అనేటివి కనిపించాయి అంటే అప్పుడు మీకు అర్థమైపోవాలి పజిల్ అయినా సీటింగ్ అరేంజ్మెంట్ అని తప్పు చేసినా పోయింది అని. వన్స్ ఇది పోయింది అనుకుంటే ఎగ్జామ్ కూడా ఛాన్సెస్ పోతాయండి, ఎగ్జామ్ ఛాన్సెస్ కూడా లూజ్ అవుతాయి. పక్కాగా పజిల్స్ అదే సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మీరు చాలా ఇప్పుడు 40 days ఉంది కదా, అప్రాక్సిమేట్గా December 2nd weekలో మేబీ మోస్ట్లీ ఉండొచ్చు ఎగ్జామ్. 40 days ఉంది మీకు. 40 daysలో పక్కాగా డైలీ ఒక 5 పజిల్స్ 5 సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ మీరు. ఇది కనుక మీరు మాస్టర్ చేస్తే ఎగ్జామ్లో అందరికంటే ముందుంటారండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. సిలాజిజమ్స్ ఈ చెప్పినా కదా, కోడింగ్ డీకోడింగ్, ఇన్పుట్ అవుట్పుట్, డైరెక్షన్, ఇవన్నీ చేసినాక ఇక్కడే మీకు 32+ వచ్చేస్తాయి. మీకు పక్కా 32+ అనేది వచ్చేస్తాయి. మీరు ఒకవేళ అక్యురసీతో చేస్తే 35 వచ్చేస్తాయి. మిగతా ఏముంటాయి ఇలా బ్లడ్ రిలేషన్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అది చేసినా చేయకపోయినా మీకు అంత ఫరక్ పడదు, ఎందుకంటే 40 questions మీకు 35 ఇక్కడే వచ్చేసినాయి. అర్థమవుతుందా? కంపల్సరీగా నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీరు మంచిగా స్కోర్ చేస్తారు. నెక్స్ట్ క్వాంట్ అండి. దీని ఎగ్జామ్లో న్యూమరికల్ ఎబిలిటీ అని ఉంది. మీరు నోటిఫికేషన్ చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ అని ఇచ్చిండు. న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తక్కువ ఉంటుంది. ఈ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏదైతే ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉందో, డాటా ఇంటర్ప్రిటేషన్ కానీ, నంబర్ సిరీస్ కానీ, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ, డాటా సఫిషియన్సీ కానీ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి న్యూమరికల్ ఎబిలిటీ అని ఇస్తే. అర్థమవుతుందా? ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో పక్కాగా 3 వస్తాయండి. మీకు తెలుసు కదా, పై చార్ట్ ఉంటుంది, టేబుల్ చార్ట్ ఉంటుంది, లైన్ చార్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. వెన్ డయాగ్రామ్ పక్కా ఒకటి వస్తుందండి డాటా ఇంటర్ప్రిటేషన్లో, మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి. మిగతాది టేబుల్ అన్నా పై అన్నా చెప్పిన కదా, టేబుల్, పై, లైన్ చార్ట్ అవన్నీ వస్తాయి. పక్కాగా 3 వస్తాయండి డాటా ఇంటర్ప్రిటేషన్లో. ఇక్కడ మీరు మాస్టర్ చేస్తే 15 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సిందే చెప్తున్నా నేను. ఫస్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ అటెంప్ట్ చేయాలి. 15 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఈ 15 మార్క్స్ వస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుందండి. ఇక్కడ కూడా రీజనింగ్లో ఫస్ట్ ఏం చెప్పినా మీకు పజిల్స్ అటెంప్ట్ చేయాలి. ఇది కనుక మీరు మాస్టర్ చేసి అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. వన్స్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయితే మిగతా క్వశ్చన్స్ మీరు ఇట్టే చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ 15 మార్క్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు సెకండ్ ఎక్కడికి పోవాలా? న్యూమరికల్ ఎబిలిటీ వదిలేసేయాలి ఫస్ట్. సెకండ్ నంబర్ సిరీస్కి పోవాలా. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, రాంగ్ నంబర్ సిరీస్ ప్లస్ మిస్సింగ్ నెంబర్. మోస్ట్లీ ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రాంగ్ నెంబర్ సిరీస్ సెకండ్, ఇది నంబర్ సిరీస్ మీరు అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్ థర్డ్ అటెంప్ట్. మీరు వైస్ వర్సా ఇది కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ సింప్లిఫికేషన్ చేసుకుని సెకండ్ నంబర్ సిరీస్ చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ అటెంప్ట్ చేయాల్సింది ఇవి మాత్రం. ఫస్ట్ డిఐ అటెంప్ట్ చేయాలా, తర్వాత నంబర్ సిరీస్, తర్వాత సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్. ఇక్కడ నుంచి 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయండి. నంబర్ సిరీస్ కూడా 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా వస్తాయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా ఈజీ ఉంటుంది. మంచి మెథడ్లో అప్రోచ్ అయితే దాన్ని చాలా ఈజీ అండి. 5కి 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఈజీ ఉంటుంది. కనిపించడానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. ఇది 4th అటెంప్ట్ చేయాలి లాస్ట్. దీని తర్వాత డాటా సఫిషియన్సీ ముట్టొద్దండి. ఎందుకంటే డాటా సఫిషియన్సీ చేస్తే ఒక్క క్వశ్చన్లో 2 questions అటెంప్ట్ చేయాల్సి వస్తుంది మీరు.
అదే మీరు ఇక్కడ ఆప్టిట్యూడ్ చేస్తే, ఈ అర్థమెటిక్ చేస్తే, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది కదా. దీంతో కూడా ఏమేమి ప్రాక్టీస్ చేయాలా మీరు? మెయిన్గా పర్సంటేజెస్ చదవాలి, ప్రాఫిట్ లాస్ చదవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వద్దండి, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అది. రేషియో ప్రపోర్షన్ చదవాలి, మిక్చర్ అలిగేషన్స్ చదవాలి, పార్ట్నర్షిప్ చదవాలి, యావరేజెస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఇప్పుడే వద్దు, ఏజెస్ చదవాలి. టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీ ఉంటుంది. టైమ్ అండ్ వర్క్, వర్క్ వేజెస్ ఒకటే అండి, పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఒకటే. ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ వస్తే ఈ 3 వచ్చినట్టే. ఇందులోకి వెళ్ళి కంపల్సరీ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ప్రాఫిట్ లాస్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, రేషియో ప్రపోర్షన్ 1 క్వశ్చన్. ఇవన్నీ రౌండప్ చేసిన అన్ని 1 క్వశ్చన్స్ వస్తాయండి పక్కాగా. ఇది 1 క్వశ్చన్. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, మీరు వదిలేసినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చింది అనుకోండి, అప్పుడు వెల్ అండ్ గుడ్ మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు బిగినర్ అయితేనే చెప్తున్నాను నేను, బిగినర్ అయితే ఫస్ట్ మీరు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి? ఈ 40 డేస్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇది డాటా ఇంటర్ప్రిటేషన్ పైన చేయాలా, నంబర్ సిరీస్ పైన చేయాలా, సింప్లిఫికేషన్ పైన చేయాలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన చేయాలా. పక్కాగా ఒక 100 నంబర్ సిరీస్లో రోజు ప్రాక్టీస్ చేయాలా, 100 సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్లో రోజు ప్రాక్టీస్ చేయాలా, ఒక 20 డిఐలు చేయాలా. అర్థమైందా? కంపల్సరీ అండి. ఇది మిస్ చేస్తే మాత్రం మీరు జాబ్ ఆపర్చునిటీ మిస్ చేస్తున్నట్టే. నేను చాలా ఆలోచించి అన్నీ చూసి నేను ఈ స్ట్రాటజీ అనేది మీకు చెప్తున్నాను. ఇది ఫాలో అయితే పక్కాగా జాబ్ వస్తుందండి, మీకు పక్కాగా జాబ్ వస్తుంది. ఈ రౌండప్ చేసినవి ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత మీకు టైం ఉంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైం స్పీడ్ డిస్టెన్స్ ఇవన్నీ చూసుకోండి. ఇది కనుక మీరు అటెంప్ట్ చేస్తే పక్కాగా 30+ వస్తాయండి. ఈ స్ట్రాటజీతో అటెంప్ట్ చేస్తే 30+ వస్తాయి. ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్స్ వచ్చినా మీరు స్కిప్ చేసేయాలి ఎగ్జామ్లో. పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ కనిపించినా కూడా తర్వాత లాస్ట్కి చేయాలి. ఫస్ట్ ఏది చేయాలా? డాటా ఇంటర్ప్రిటేషన్ చేయాలా, దాని తర్వాత నంబర్ సిరీస్ చేయాలా, దాని తర్వాత సింప్లిఫికేషన్ చేయాలా, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలా. ఈ చేసేస్తే మీ దగ్గర 25 ఉంటాయి మీ దగ్గర చేతిలో. అర్థమవుతుందా? 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 మార్క్స్ వచ్చేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు మీకు టైం ఉంటే 10 నిమిషాల్లో ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క క్వశ్చన్ చేసినా అయిపోతుందండి. మీకు మంచిగా 30+ ఈజీగా స్కోర్ చేస్తారు, 30+. నెక్స్ట్ ఇదండి, ఇది మెయిన్గా ఇది మీ జాబ్ డిసైడర్ అండి, జాబ్ డిసైడర్. ఎందుకు? ఇప్పుడు రీజనింగ్ అయినా, క్వాంట్ అయినా, ఇంగ్లీష్ అయినా పక్కాగా అందరూ ఈక్వల్గా చేస్తారు. ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే, మంచిగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఈజీగా అందరు ఈక్వల్గానే ఉంటారు. ఎక్కడ మీకు ఎడ్జ్ రావాలా? ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్లో ఎడ్జ్ రావాలా, ఫైనాన్షియల్ అవేర్నెస్లో ఎడ్జ్ రావాలా. దీనికోసం సపరేట్గా నేను కోర్సెస్ అనేది చేసిన అండి. నేను ఆల్రెడీ 2 times ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసిన. 2 times ఎగ్జామ్ని క్రాక్ చేసిన. నాకు ఇట్లా దీంట్లో ఏమేమి వస్తాయో నాకు అంత ఐడియా ఉంది. మీకోసం స్పెషల్గా కోర్స్ అనేది లాంచ్ చేసిన అండి. దీంట్లో మీకు చూపిస్తాను. ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 మార్క్స్ ఉంది కదా, ఇది ఎంత మార్క్స్? 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ అనేది పక్కా ఇందులో నుంచే వస్తాయండి. నేను మీకోసం ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేసి దీంతో పాటు 15+ వీడియోస్ నేను క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన చేసిన నా కోర్స్లో. దీంతో పాటు మీకు ఏమొస్తుంది? వీడియోస్, పీడిఎఫ్ ప్లస్ ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ 500 ఇస్తా అని చెప్పినా కానీ 760 ఇచ్చినా అండి నేను. 760 ఎంసీక్యూస్. ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ వస్తాయి, పక్కాగా ఈ 760 ఎంసీక్యూస్ నుంచే వస్తాయి ఆ 10 మార్క్స్. అది నా గ్యారంటీ. ఇదంతా ఇండెక్స్ అని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో ఏమొస్తుంది? బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, నార్మల్ జనరల్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ వస్తుంది. అంటే ఆర్బీఐ అంటే ఏంది, నబార్డ్ అంటే ఏంది, అవన్నీ ఉంటాయి కదా, బ్యాంకింగ్ అవేర్నెస్ వస్తుంది. ఇవన్నీ నేను నా కోర్స్లో ఇంక్లూడ్ చేసిన అండి. నా కోర్స్ తీసుకుంటే మీకు పక్కాగా 40 మార్క్స్లో 30+ స్కోర్ చేస్తారు పక్కాగా, నేను చెప్తున్నా, గ్యారంటీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోర్స్ అండి. నా కోర్స్ డీటెయిల్స్ ఇవి. క్రెడిట్ కోఆపరేటివ్స్ 15+ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, ఎంసీక్యూస్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు క్రెడిట్ కోఆపరేటివ్స్ కూడా పెట్టినా అండి నేను. క్రెడిట్ కోఆపరేటివ్స్ టాప్ 500 అనుకున్నా, కానీ 760 ఇచ్చిన నేను. ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. 760 ఇచ్చిన. ఫైనాన్షియల్ అవేర్నెస్ 50+ వీడియోస్ అండి. పీడిఎఫ్తో పాటు ఈ 1000 ఎంసీక్యూస్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన నేను. ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ పైన కనిపిస్తుంది కదా నంబర్, ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, కోర్స్ అని మెసేజ్ చేయండి. మీకు పక్కాగా నేను దాంట్లో యాడ్ చేస్తాను. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసిన అండి. అండ్ కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తే టిల్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.
ఇప్పుడు క్యాల్కులేషన్ పార్ట్ అనేది చూద్దామండి. క్యాల్కులేషన్లో మీకు చెప్పిన కదా 20 మార్క్స్ సీటింగ్ అండ్ పజిల్స్, సిలాగిజం 5 మార్క్స్, ఇన్ఈక్వాలిటీ కోడింగ్ డీకోడింగ్ 5 మార్క్స్, ఇన్పుట్ అవుట్పుట్ 5 మార్క్స్, డైరెక్షన్ డిస్టెన్స్ 2.3 మార్క్స్. ఇది ఫస్ట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. అర్థమవుతుందా? ఫస్ట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇవి. దాని తర్వాతనే మీ వేరే దాంట్లో వెళ్ళండి. అంటే బ్లడ్ రిలేషన్ అయినా వేరే ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది మీ తర్వాత. ఫస్ట్ ఇవి పైన కాన్సన్ట్రేట్ చేయండి. న్యూమరికల్ ఎబిలిటీలో డాటా ఇంటర్ప్రిటేషన్ ప్రాక్టీస్ చేయాలా, 15 మార్క్స్ వస్తే. నంబర్ సిరీస్ 5 మార్క్స్ వస్తాయి. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ 5 మార్క్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 మార్క్స్ వస్తాయి. దీని తర్వాతనే ఇది అటెంప్ట్ చేసిన తర్వాతనే మనం దేనికి పోవాలా, అర్థమెటిక్ పోవాలా. ఫస్ట్ ఎగ్జామ్లో చిన్నగా కనిపిస్తుందండి అర్థమెటిక్, మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. ఫస్ట్ ఓపెన్ చేయగానే చిన్న క్వశ్చన్ ఉంటుంది, అరే చేద్దాంలే అని అనుకుంటే ఆడ 2 to 3 minutes అయిపోతుంది. అది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అట్లా మీరు టైం వేస్ట్ చేస్తే చాలా మీరే లాస్ అవుతారు. ఫస్ట్ మీరు దొరకబట్టాలి, డాటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కడుంది, నంబర్ సిరీస్ ఎక్కడుంది, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ ఎక్కడుంది. మీరు స్కిప్ చేసేయాలి, ఇవన్నీ స్కిప్ చేసేసి దీని దగ్గరకు పోయి అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత టైం ఉన్నప్పుడు, ఇంకా టైం ఉంటుంది, 10 to 12 minutes పక్కాగా టైం ఉంటుంది. ఇది మీరు ఫాస్ట్గా చేస్తే అప్పుడు అర్థమెటిక్కి రావాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో ప్యాసేజ్ 10 మార్క్స్ వస్తుంది, క్లోజ్ టెస్ట్ 5 మార్క్స్, పారాజంబుల్స్ 5 మార్క్స్, సెంటెన్స్ కరెక్షన్ 5 మార్క్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 మార్క్స్. ఎర్రర్ డిటెక్షన్ మీకోసం నేను నా ఎన్రోల్డ్ గ్రూప్లో పక్కాగా ఒక 2 to 3 మార్క్స్ అటెంప్ట్ చేసేటట్టు ఒక పీడిఎఫ్ ఉందని, 120 గ్రామర్ రూల్స్ అని. ఆ 120 గ్రామర్ రూల్స్ అని నేను అటాచ్ చేస్తే అది చదువుకుంటే ఈ ఎర్రర్ డిటెక్షన్ కూడా 2 to 3 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు పక్కాగా. నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు మంచిగా ఇవి ప్రాక్టీస్ చేస్తే 30+ అయితే ఈజీ స్కోర్ చేస్తారండి. లాస్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇఫ్ యూ ఫాలో మై కోర్స్, నా కోర్స్ ఫాలో అయితే మాత్రం 30+ మార్క్స్ ఈజీగా వస్తాయండి. దీని గురించి డాటా అనేది ఎక్కడ లేదండి. గూగుల్ చేసినా మీకు దొరకది, వేరే ఇన్స్టిట్యూట్లో పోయినా దొరకది. ఎందుకు? ఆల్రెడీ నేను వర్క్ చేసిన డీసీసీబీలో కాబట్టి నాకు ఏది వస్తుందో తెలుసు. ఈ ఎగ్జామ్లో క్రెడిట్ కోఆపరేటివ్స్లో ఏది ఇంపార్టెంట్, ఏది వస్తుందో తెలుసు, ఫైనాన్షియల్ అవేర్నెస్లో ఏది వస్తుందో తెలుసు. అందుకే నేను చెప్తున్నా, ఈ కోర్సు గురించి నాకంటే ఎక్కువ వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి తెలియదండి, ఐడియా అనేది ఉండదు. పక్కాగా 30+ స్కోర్ చేసేటట్టు నేను ప్రిపేర్ చేసిన 95% ఆఫ్ ద కోర్స్ అయిపోయింది. మీరు రికార్డెడ్ క్లాసెస్ కానీ, పీడిఎఫ్స్, ఎంసీక్యూస్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ మీ ఎగ్జామ్ వరకు మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చూసుకోవచ్చు. 95% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు కంప్లీట్ చేసిన అంటే, వేరే ఇన్స్టిట్యూట్స్ లాగా నేను ఎగ్జామ్ వరకు తీసుకుపోనండి. ఎందుకు? మీకు ఫస్టే కంప్లీట్ చేసేస్తే మీరు ఎగ్జామ్ వరకు, ఇప్పుడు 40 days టైం ఉంది కదా, నా ఉద్దేశం ఏంది, 40 days మీరు రివైజ్ చేయాలా. నా వంతు నేను కష్టపడి మీరు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేసేసిన. ఇప్పుడు మీ వంతు ఏం చేయాలా, 40 days మీరు అది రివైజ్ చేయాలా, చదువుకోవాలా. వేరే ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ వరకు లాగుతాయి అవి సిలబస్ని, అట్లా మీకు రివిజన్ చదవడం అనేది ఉండదు. అందుకే మీకోసమే స్పెషల్గా రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ పెట్టేసిన. నేను 95% సిలబస్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ కూడా నేను పెట్టినా అండి. కరెంట్ అఫైర్స్ కూడా 4 monthsది అప్లోడ్ చేసేసిన. వేరే ఇంకా 2 months నేను అప్లోడ్ చేసేది ఉంది, ఇంకా 2 to 3 daysలో చేసేస్తా. కంప్లీట్ 100% సిలబస్ ఇంకో 2 daysలో అయిపోతుంది. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. చాలా తక్కువ రేట్కే చెప్తున్నా నేను, జస్ట్ 299 అండి. జస్ట్ 299కే ఈ 40 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. 40 మార్క్స్ అనేవి చేతిలో ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్, సీరియస్ క్యాండిడేట్స్ అయితేనే నాకు మెసేజ్ చేయండి ఈ నెంబర్కి, 9398449260కి. ఈ నెంబర్ నేను టైటిల్లో కూడా ఇస్తా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. కంపల్సరీ ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితేనే మాత్రం మెసేజ్ చేయండి నాకు. ఇది కన్సాలిడేటెడ్ అండి, 125 మార్క్స్ ఎట్లా వస్తాయని. క్రెడిట్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 30+ మార్క్స్ ఈజీగా వస్తాయి నా కోర్స్ తీసుకుంటే. ఇంగ్లీష్లో 30 మార్క్స్ అండి, రీజనింగ్ 35 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 30 మార్క్స్ యాజ్ పర్ ఆర్ ప్రీవియస్ క్యాల్కులేషన్స్. ఇవన్నీ క్యాల్కులేషన్ చేసినాం కదా, ఈ క్యాల్కులేషన్స్ ప్రకారం పక్కాగా మీకు ఈ మార్క్స్ అనేది వస్తాయండి. 125 మార్క్స్ ఇప్పుడు మనం చేసుకున్న క్యాల్కులేషన్ ప్రకారం 30, 35, 30 మనం చూసుకున్నాం కదా ఇంతకుముందు క్యాల్కులేషన్. అవి కరెక్ట్గా మీరు ఫాలో అయ్యి హార్డ్ వర్క్ చేస్తే ఈ 40 days అనేది మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం 120, ఇది క్యాల్కులేషన్ చేస్తే 125 వచ్చింది. 120+ అయితే ఈజీ వస్తుందండి. 160లో 120+ ఈజ్ అ సేఫ్ స్కోర్. కంపల్సరీగా జాబ్ వస్తుంది, కంపల్సరీగా డ్యామ్ షూర్ కంపల్సరీగా జాబ్ వస్తుందండి. 120+ ఈజీగా స్కోర్ చేస్తాను మీరు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే నాకు ఈ నంబర్కి 9398449260కి నాకు మెసేజ్ చేయండి. కోర్స్ అని, హాయ్ అని కోర్స్ అని మెసేజ్ చేయండి. కంపల్సరీగా మిమ్మల్ని ఎన్రోల్ చేస్తాం. ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ అండి. ఎవరైతే జాబ్ కావాలా, ఈ ఆపర్చునిటీ మిస్ చేయొద్దు అనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి నాకు.
కంపల్సరీగా మీకు జాబ్ వస్తుందండి ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే మాత్రం. ప్లస్ మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నాకు ఎగ్జామ్ కంప్లీషన్ మీకు జాబ్లో జాయిన్ అయ్యే వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది నా నుంచి. ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సింగిల్ ఎగ్జామినేషన్ ఉంది, ఇటువంటి ఛాన్స్ అనేది ఉండదండి. ఇటువంటి ఛాన్స్ అనేది పక్కాగా మీకు ఎప్పుడు రాదు. ఇంత ఈజీ ఎగ్జామ్ ఇది. ఎగ్జామ్ లెవెల్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సింగిల్ ఎగ్జామినేషన్ కాబట్టి. ప్లస్ దీనికి కాంపిటీషన్ అనేది కూడా తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ చాలా లో ఉంటుంది. మీరు మంచిగా 40 days కష్టపడితే ఈజీగా జాబ్ అనేది సాధించవచ్చు. మీరు ఎటువంటి క్వెరీస్ ఉన్నాయి నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కోర్స్ కావాలనుకున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి ఏం చేద్దాం. ఆల్ ది బెస్ట్.